శ్రీ వెంకటేశాయ నమః. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. యస్యద్విరదవక్త్రాద్యాః పారిషద్యాః పరస్సతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే. వందే శ్రీనయనోత్సవస్య శశినం శేషాచలాధీశ్వరం బ్రహ్మాద్యర్చితపాదపద్మయుగళం లోకైకనేత్రోత్సవం. వాసిష్ఠైః సనకాదిభిర్మునిగణైః సంసేవ్యమానం సదా భక్తానామఖిలార్ధదాయ నమః. శ్రీవేంకటేశం గురుం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. అస్మత్ శ్రీ గురుచరణారవిందాభ్యాం నమః. పరమగురుభ్యో నమః, సర్వగురుభ్యో నమః. కర్పూరారార్తికం కృత్వా స్తుత్వా చ బహుధా సుధీః నిజేప్సితం నివేద్యాధ విధివద్ విసృజేత్ తతః. ఆనందమైనటువంటి ఆనంద నిలయని యొక్క దివ్యమైనటువంటి స్థానంలో ఆ గోవిందుని యొక్క దివ్య వైభవాన్ని, ఆయా అవతార విశేషాలను పరమ భాగవతోత్తముడైనటువంటి ప్రహ్లాదుడు, ఆ ప్రహ్లాదుని గురువు గారైనటువంటి నారద మహర్షి తనకంటే ఉత్తములైనటువంటి వారి దగ్గరకు వెళ్ళి ఎన్ని విషయాలు తెలుసుకున్నాడు. సహజంగా మనం చాలా గొప్పవాళ్ళమని అనిపిస్తుంటుంది, అన్నీ తెలిసి అనిపిస్తుంది. అన్నీ తెలిసి ఏమీ తెలియదు అనుకునేటువంటి వాడు చాలా గొప్పవాడు. ఏమీ తెలియకపోయినా నాకు అన్నీ తెలుసు, ప్రతిదీ కూడా ఇది నాకు తెలుసు అనిపిస్తుంటుంది ఏదో సామాన్యమైన స్థితిలో. కానీ దాన్ని బాగా తరచి చూసి దాని మూలానికి వెళ్ళి దాని అసలు రూపాన్ని గుర్తించేంతటి సహనం, తితీక్ష, ఓర్పు అది గురువుల అనుగ్రహం వల్ల కలుగుతాయి. అందుకనే మనకు మహానుభావులు గురు శుశ్రూషయా విద్య, గురుసేవ చేసి విద్యని సాధించమన్నారు. అలాగా ఆ నారద మహర్షి కేవలం భక్తుడు మాత్రమే కాదు, మహాజ్ఞానం కలిగినవాడు, యోగి, వేద పండితుడు, సంగీతవేత్త. ఎన్ని రకాలైనటువంటి స్థితులు ఉన్నాయో మనం శాస్త్ర పరిజ్ఞానం కలిగినటువంటి మహానుభావులు చెప్తారు. నారద మహాపురాణంలో మనం సనత్కుమార మహర్షి సనక చతుష్టయం అన్నారు. సృష్టి ఆరంభంలో పరమాత్మ ఈ సృష్టిలో సరిగ్గా సవ్యంగా నడవటానికి 2 మార్గాలు చూపించారు. సత్కర్మాచరణ చేస్తూ ఈ కర్మల వల్ల జ్ఞాన వికాసాన్ని పొంది, భక్తిని పొంది, పరమాత్మ తత్వాన్ని తెలుసుకొని, అమ్మ కళ్ళకు గంటలు కట్టుకొని పిల్లలతో ఆట ఆడుతోంది.
దాగుడు మూతల ఆట. ఇప్పుడు అసలు ఆటలు ఎత్తేసారు. పిల్లలతో తల్లికి ఆడే అవకాశం కూడా లేదు. ప్రతివాడు ఏదో చేతిలో పెట్టుకొని ఉంటుంది. అది సరికాదు. కొంతైనా పిల్లలకు కేటాయించాలి తల్లిదండ్రులు. ఏమిటి ఆట? కళ్ళకు గంతలు కట్టుకొని తనను గుర్తించాలి. వాడిని అనేక రకాలుగా ఆ పిల్లలకు చప్పట్లు జరగటం లేదా ఇంకేదో చేస్తూ ఆడేవాడు వెనక వాడు పట్టుకోవాలి. ముట్టుగా ఫలాని వాడే, ఫలాని ఆమె మా అమ్మ. ఇక్కడ కూడా అంతే. భగవంతుడు ప్రత్యక్షంగా మనకు కనిపించడు, పరోక్షంగా మనకు ప్రతి క్షణం కూడా నేను ఉన్నానని చెప్తూనే ఉంటాడు. ఆయనని గుర్తించడమే సాధన. గుర్తిస్తే ఆట అయిపోయినట్టే. ఇది మనం బాగా గుర్తుపెట్టుకుంటే మహానుభావులంతా కూడా ఆ పరమాత్మ స్వరూపాన్ని అనోరణీయాన్ మహతో మహీయాన్ ఆత్మా గుహాయాన్ నిహితోస్య జంతో అని అణువణువున వ్యాపించినటువంటి వాడు, మనలో కూడా హృదయ గుహలో ఉన్నటువంటి వాడు. ఆయనని గుర్తించాలి అని చెప్తాడు. దానికి మనస్సు పవిత్రం కావాలి, చిత్తం క్షాళితం కావాలి. అది కొంచెం క్లిష్టమైనదే కానీ అసాధ్యం కాదు అని. ఎన్నో జన్మల తపఃఫలం. అందుకనే భాష్యంగా ఒక ఆలయ వ్యవస్థ వచ్చింది. ఈ శరీరంతో సమానమైనదే ఈ శరీరం ఎంతో ఆలయం కూడా. ఇలాగా ప్రతీకాత్మకంగా చూపించారు. ఆ పరమాత్మ యొక్క దివ్య కళలని మంత్రపూర్వకంగా ఆహ్వానించి ఆ తేజస్సుని అక్కడ నిలిపాడు. ప్రతినిత్యము దర్శించమన్నారు. తద్వారా ఆలోచన పెరగాలి అని. ఏమిటి అసలు ఈ ఆలయం ఏంటి? ఆలయం అంటే ఏమిటి? ఈ ఆలయంలో ఆ దైవతత్వం ఏంటి? ఇష్టదైవం ఇలాగా ఏమిటి అనేది వాడు గ్రహిస్తాడు అని. దీనిలో కూడా జన్మాంతర సంస్కారం చేత వాడికి ఒక్కొక్క రూపం యందు తాదాత్మ్యం కలుగుతుంది, పరినిష్ఠితమైన బుద్ధి కలుగుతుంది. అందుకనే జన్మాంతర సంస్కార. ఇన్ని మంత్రాలు ఎందుకు వచ్చాయి? నామములు, నామములు. భగవంతుడు అనంతుడు, అప్రమేయుడు, అచ్యుతుడు, అప్రాకృతుడు ఇలాగ చెప్తూ ఉన్నారు. ఆయన నామాలు అనంతమే, ఆయన విభూతులు, ఆయన యొక్క లీలలు ఇవన్నీ కూడా అనంతము. అంటే అనంతం అంటే అంతము లేదు, అసంఖ్యాకం. దేన్నో ఒక దాన్ని పట్టుకోవాలి. అందుకనే మనం క్రమంగా ఆయా మహానుభావులు దర్శించిన మనకు పూర్వులైనటువంటి ఆచార్యులు, యోగులు, భక్తులు, జ్ఞానులు దర్శించినటువంటి ఆయా రూపాలు, ఆయా మంత్రములు, నామములు మనం కూడా ఆ దారిలో వెళితే, అంటే ఒక రూట్ వేసేసారు కదా, ఆ మార్గంలో వెళితే మనకు శ్రమ తగ్గుతుంది. స్వల్పమైనటువంటి జీవన కాలంలో వాడు ఇంకొక మెట్టు ఎక్కుతాడు. కనుక ఇక్కడ అనేక మంత్రములని ప్రతిపాదించింది నారద మహాపురాణం. మనం చెప్పుకున్నాం. రామ మంత్రం, గణేశ మంత్రం, ఇలాగా ఆయా మంత్రములు, దానికి అస్త్రములు, దానికి తగినట్టు మాలా మంత్రములు, హోమ విధానం చాలా విశేషంగా చెప్పారు. అవన్నీ ఇక్కడ మనకు కుదరదు కనుక దాన్ని స్పృశించాం. ఇప్పుడు సర్వాభీష్టప్రదమైన హనుమన్ మంత్రాన్ని చెప్తున్నానన్న మనం అక్కడ ఉన్నాం. అలా హనుమద్ ఉపాసన చేసినటువంటి వాడు హనుమంతుని ఆచరణనే వారు కూడా పొందుతారు. ఏమిటి? ఆయనకు స్వార్థం అనేది లేదు. రాముని పత్నిని దర్శించి రావటం, దానికి తన ప్రాణాలనే ఫలంగా పెట్టడం ఆయనకేమో అవసరమా?
కానీ చేశాడు. దేనికి? ధర్మమూర్తి రామచంద్రమూర్తి పరమాత్మ స్వరూపమని గుర్తించాడు, సేవ చేశాడు. అందువల్లనే కౌగలించుకున్నాడు రామచంద్రమూర్తి హనుమంతుణ్ణి. యుద్ధకాండ ప్రారంభంలో వస్తారు. నీకేమి ఇవ్వగలమయ్యా? సాక్షాత్తుగా సీతమ్మ తల్లి అంటోంది, హనుమా నా గురించి కూడా రామచంద్రమూర్తికి చక్కగా చెప్పి ఆయన వెంటనే కదిలి వచ్చేట్టుగా చెయ్యి, నా దుఃఖాన్ని పోగొట్టు. అది ఒక మహామంత్రంగా జపిస్తారు. నిన్న మనం విన్నాం కదా సుందరకాండ. కనుక ఈ హనుమంతుని యొక్క ఆ మంత్ర ఉపాసన చేసినటువంటి వాడు ఉత్తమ స్థితిని పొందుతాడు. రామచంద్రమూర్తి ఈ మంత్రానికి ఆయనే ద్రష్టట. హనుమంతుడు దేవత, జగతి ఛందస్సు అని అజ్ఞనీ గర్భ సంభూతుడైనటువంటి మహానుభావుడు. ఏవం అష్టోత్తరం శతం లిఖిత్వా మార్జయేత్ పునః ఏవం కృతే మహాకార గృహాత్ శీఘ్రం విముచ్యతే. ధూప దీపాదులని సమర్పణ చెయ్యాలి. ఈ హనుమద్ ఉపాసన చేసిన వారిలో మనకు రాఘవేంద్ర స్వామి, అక్కడికి వెళ్తే మనం తుంగభద్ర అవతల మనం చూస్తాం, ఆ ఉపాసన చేశాడే. మనకు పురాణాలు శాస్త్రాలని మహాత్ముల జీవిత చరిత్రలని ఉపదేశాలని సమన్వయం చేసుకుంటే దారి దొరుకుతుంది. అర్థం శాస్త్రాలు పురాణాలు చదివినా మనకేమీ ఎక్కదు, ఇవి చదివినా కూడా కాదు. ఈ రెండింటినీ సమన్వయం చేసుకోవాలి. కనుక అన్యనీ గర్భ సంభూతం తతో ధ్యాయేత్ కపీశ్వరం ఉద్యత్కోట్యర్క సంకాసం జగత్ ప్రక్షోభకారకం శ్రీరామాంఘ్రి ధ్యాన నిష్టం సుగ్రీవ ప్రముఖార్తితం విత్రాసయంతం నాదేన రాక్షసాన్ మారుతిం భజేతి. ఎటువంటి హనుమని ధ్యానం చేయాలి? మనకి ఇవాళ కూడా మనకు చాలా మంది చేసే పని ఏమిటి అంటే, చిన్నపిల్లలకు రక్షగా హనుమంతుడి ప్రతిమని మెడలో కట్టడమో చేతికి కట్టడమో, ఆయన రక్ష, ఆయన సింధూరాన్ని నుదుట పెట్టుకోవటమో, భయాన్ని పోగొట్టేటువంటి జ్ఞానాన్ని ప్రసాదించి భక్తిని వృద్ధి చేసేటువంటి ఆ భక్తి విశేషాలను చూపేటువంటి వానిగా మనం చూడటం జరుగుతుంది. అందువలనే దాసోహం కోసలేంద్రస్య రామస్య క్లిష్టకర్మణః హనుమాన్ శత్రుసైన్యానాం నిహంతా మారుతాత్మజః. రామాయణంలో ఆయనే చెప్పుకున్నాడు, మొట్టమొదటిగా ఆయన రామదాసు. మొదటి రామదాసు ఆయనే. సమర్థ రామదాసు తర్వాత మన భద్రాద్రి రామదాసు చివరిలో వచ్చారు. కాబట్టి ఇక్కడ రామపాద ధ్యానం చేసేటువంటి వారు అంజనీ గర్భ సంభూతుడైనటువంటి వాడు, సుగ్రీవ ప్రముఖార్చితుడైనటువంటి మహానుభావు. ఇలాగ ఆయనని ఆవాహన చేసి అర్చన చేయాలి. దానికి ఆ విశేషం అంతా కూడా చెప్పాడు. ధూప దీపాదులతో అర్చన చేస్తే ఈ మంత్రాన్ని సాధించిన వాడికి శ్రేయస్సు కలుగుతుంది. ఈ భౌతికమైన జగత్తులో ఉన్నంత వరకు మనం హాయిగా ప్రశాంతంగా ఉండాలి. ఆధ్యాత్మిక వికాసాన్ని పొందాలి, పరమశ్రేయస్సుని పొందాలి. ప్రేయస్సు శ్రేయస్సు అంటే ప్రియమైన దానిని పొందడము. మనకు ఆ మోక్షస్థితి అనేది ఒకటి ఉన్నది అని దానిని లేదా ఆయా లోకాలలో సుఖానుభవం పొందడం, ఈ రెండు మనకు శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఎందుకంటే మానవుని మనస్సు ఎంత చెప్పినా కూడా సుఖాన్ని కోరుతోంది, అది తలగకుండా ఉండాలని కోరుతోంది.
ఆ సుఖాన్ని, ఆ సుఖ స్వరూపం ఏమిటో కూడా విచారణ చేసి ఇది తాత్కాలికంగా కావాలా, శాశ్వతమైన సుఖమా? శాశ్వతమైన సుఖానికే మోక్షమని పేరు. తాత్కాలికం, స్వర్గాది లోకాలు కూడా తాత్కాలికమే. ఆయా లోకాలలో శరీరాలతో నువ్వు అనుభవించేదంతా కూడా తాత్కాలికమైనదే. కొన్ని కల్పాలు కావచ్చు, అది కూడా అత్యున్నతమైన స్థితిలో చూస్తే స్వల్పమే అని. సరే, ఇది శ్రేయస్సు కలుగుతోందయ్యా. హనుమద్యంత్రం సర్వసిద్ధి ప్రదాయకం. యంత్రాన్ని కూడా చెప్తున్నారు. యంత్రము, మంత్రము, తంత్రము. తంత్రం అంటే చక్కగా ఆరాధనా విధానమని. దానికి ఏ విధంగా లిఖించాలి, స్త్రీలు బాలులు ధరిస్తే సర్వ రోగాలు బాధలన్నీ తొలగిపోతాయి అని మాలామంత్రాన్ని కూడా చెప్పారు. ఓం నమో హనుమతే ప్రకట పరాక్రమ ఆక్రాంత దిగ్మండల యశోవితాన ధవలీకృత జగత్రితయ వజ్రదేహ జ్వలదగ్ని సూర్యకోటి సమప్రభ తనూరుహ లంకాపురీ దహన రుద్రావతార ఉదధిలంఘన దశగ్రీవ శిరకృతంతక సీతాశ్వసన వాయుసుత అంజనాగర్భ సంభూత శ్రీరామలక్ష్మణాన్విత నందంతికర సైన్య ప్రాకార సుగ్రీవ సఖ్యక. ఇలాగ సాగుతోంది. ఇలాగ చెప్పి అది మాలామంత్రం అన్నారు. 588 అక్షరాలతో కూడినటువంటిది. అంజనీ సుతాయ సీతాశోక వినాశనాయ లంకా ప్రసాద భంజనాయ హనుమతే రామదూతాయ లక్ష్మణ ప్రాణదాత్రే. ఇలాగ ఆయన యొక్క ఆ చేసిన పనుల యొక్క స్థితిని బట్టి ఆయా నామములు ఆయనకు వస్తాయి. నమో భగవతే పశ్చాత్ అనంత చంద్రశేఖరాంజనేయాయ మహాంతేతు బలాయాంతే అగ్నివల్లభ అని బ్రహ్మాస్త్రాయ 18 అక్షరాలు కలిగినటువంటి ఒక మంత్రం. అలాగే ద్వాదశాక్షరి మంత్రం. ఇవన్నీ కూడా దీంట్లో చాలా రహస్యమైనటువంటిది. మంత్రం యత్నేన గోపయేత్ అని కూడా శాస్త్ర మర్యాద. అది గురువు ద్వారా శిష్యుడికి ఉపదేశించబడుతోంది. అప్పుడే అది శక్తిమంతం అవుతోంది. వీర్యవత్తరం భవతి అంటోంది. త్రైలోక్య విజయాన్ని పొందుతారు. ఇలాగ ఆహారాన్ని జయించి, అంటే ఆహారం మనం సాత్వికమైనటువంటి ఆహారాన్ని తీసుకొని శ్వాసను జయించి, వాక్కుని నియమించి, ఇంద్రియాలను జయించి ఏకాంతంలో సాధకుడైనటువంటి వాడు ఈ మంత్ర జపాన్ని గనక చేస్తే గురువు గారి ద్వారా ఉపదేశాన్ని పొంది ప్రసన్నుడై ప్రత్యక్షమవుతాడట. అలాగా ప్రత్యక్షమైన వారు ఉన్నారు మహానుభావులు. వారు అభిమంత్రించి మనకేదైనా రోగాలు బాధలు వస్తే మరణించేవాడిని కూడా బ్రతికించిన వారు ఉన్నారు. వారిచ్చే తీర్థమో ఏదో ఒక దాని చేత వరాన్ని ఇస్తాడు. ఇది చాలా గొప్పది అని శ్రీ పవననందనాయ స్వాహ అనేది దశాక్షరి మంత్రం అని, దీనికి లోగడ చెప్పినటువంటిదే అని ఇలాగ చాలా విశేషంగా చెప్పడం జరుగుతోంది. నమో ఆంజనేయాయ వజ్రకాయ వజ్రతుండ కపిల పింగళ ఊర్ధ్వకేశ మహాబల రక్తముఖ తటిజిక్వ మహారౌద్రదంష్ట ఉత్కటం వహ కరాల అని ఇలాగా చెప్పడం జరిగింది. ఇది గురువుల ద్వారా మనం ఉపదేశాత్మకంగా మనం చూస్తే మహానుభావులు మహాయోగులు ప్రారంభంలో హనుమద్ ఉపాసన ద్వారా ప్రారంభమై వారు ఇంకా ఏవేవో విశేషంగా చేసి మహాయోగులైనటువంటి వారు ఉన్నారు. రాఘవేంద్ర స్వామి ఆయన పంచముఖ ఆంజనేయ ఉపాసక సిద్ధి పొందినటువంటి మహానుభావుడు. ఆయనకు ఒక సమయంలో 17వ శతాబ్దిలో ఆ మఠ భూములు అన్నీ కూడా అప్పుడున్న ఈస్ట్ ఇండియా కంపెనీ వారు సజీవ యోగులు కాకపోతే వారి భూములను తీసుకోవాలి ప్రభుత్వం అనే ఒకటి పెట్టి, అప్పుడు ఎలాగా అక్కడ ఉన్నటువంటి ఆ స్వామి సేవకులు వెళ్ళి ప్రార్థిస్తే
థామస్ మన్రో అని రాయలసీమ అది దత్త మండలాలు అంటారు. ఈ అనంతపురం, కర్నూలు, కడప, చిత్తూరు వీటిని అప్పుడు ఆయన కలెక్టర్గా చేశాడు. ఆయన వెళ్ళి విచారణ చేయటానికి వెళితే ఆయనకు మాత్రమే దర్శనం ఇచ్చి ఇంగ్లీష్లో మాట్లాడాడు. వీళ్ళెవరికి కనిపించలా, వీళ్ళు ఎవరితో మాట్లాడుతున్నారు, అక్షతలు కూడా ఇచ్చారు. అంటే ఇది చరిత్ర గెజిట్లో ఉన్నది కనుక, అంటే ఆ యోగుల యొక్క ఉపాసకుల యొక్క ఉపాసన ఎలాగ సిద్ధి అయి మహాయోగి అయి కల్పవృక్షమై భక్తుల యొక్క కోర్కెలను తీర్చేటువంటి సామాన్య మానవులకు జ్ఞానాన్ని, భక్తిని, ప్రశాంతతని ఇచ్చేటువంటి స్థితికి ఎలాగ ఎదగవచ్చో యోగుల చరిత్రల ద్వారా మనకు తెలుస్తుంది. అందరూ పొందవచ్చు. అది ఫలాని వాళ్ళని వీళ్ళని వాళ్ళని ఏమి లేదు. అయితే దానికి నేమేమిటి? గురువుల ద్వారా పొందాలి. ఒక ఆయన ఒక ఇండస్ట్రీలో ఫెయిల్యూర్ అయిపోయాడు. అందరూ కూడా చాలా అవమానకరంగా మాట్లాడుతూ ఆయన శరీర త్యాగం చేసేద్దాం ఇంకెందుకు అంటే చివరికి అదే కదా, గోదావరిలో మునిగిపోదామని వెళ్తూ ఉంటే ఒక ఆయన ఆపి ఆయనకు సుందర హనుమన్ మంత్రం చెప్పాడు. అంతకుముందు ఏవేవో చాలా చేశాడు ఆయన, కానీ ఆయన పాడినటువంటి అప్పుడు ఆ ఉపాసనతో పాడినటువంటి సంగీతం అందరినీ ఆహ్లాదపరిచింది. అదే ఆయనే ఇప్పుడు మనకి సుందరకాండ ఎంఎస్ రామ, హనుమాన్ చాలీస, అది అంతకుముందు ఏవేవో చేసినా అది ఎవరికి తెలియదు, ఇదే ప్రసిద్ధం. అంటే ఒక భగవద్ ఉపాసనతో చేసే పని ఏదైనా సరే అది ఒక శబ్దశక్తి ద్వారా ఉత్తమమైన స్థితిని కలిగిస్తుంది. కనుక దీనివలన ఏమవుతోంది? ఈ మాలా మంత్రం అని కూడా చెప్పారు. అంటే అనేక అక్షరాలు, ఎక్కువ అక్షరాలు ఉన్నదానికి మాలామంత్రము. విష్ణు సహస్రనామం కూడా అదే మాలామంత్రం. దీనివలన దేవతలకు కూడా దుర్లభమైనటువంటి సకలాభీష్ట సిద్ధి కలుగుతోంది, జయం కలుగుతోంది, రోగాలు నశిస్తాయి అని మేధా విద్యా ప్రభా రాజ్యములను వాద విజయం సర్వలోక వశ్యత యుద్ధ జయం ఆంజనేయ అనుగ్రహం వల్ల కలుగుతాయి అని చెప్పడం జరిగింది. అలాగే హనుమంతునికి దీప ఆరాధన చేయడం ఎలాగా అది కూడా చెప్పారు. ఏ దీపాలు ఏ పిండితో ఇక్కడ హనుమత్ సన్నిధానంలో 5 రకాల ధాన్యాలు ఉత్తమం అని చెప్పారు. పిష్టం అంటే పిండి, ఆ పిండి దీపాలు అంటారు. గోధుమ, బియ్య పిండి, ఇలాగా ఉలవ పిండి, మినుములు పిండి, వీటితో ఏలా, లవంగ, కర్పూర, కస్తూరి వీటితో కొన్ని ఆ పదార్థాలతో దీపారాధన చేస్తే కొన్ని రకాల ఫలాలు కలుగుతాయి అని కూడా, దీపదానం కూడా చెప్పారు. ఏ దారాలతో ఉంచాలనేది కూడా చెప్పారు. వటవృక్ష మూలంలో అంటే రావి చెట్టు మొదట్లో కానీ లేక మర్రి చెట్టు కూడా చాలా విశేషం. మర్రి చెట్టు మొదట్లో కానీ దీపాన్ని ఉంచి ఆ దీపాన్ని దానం చేయాలి అని, ఇలాగా ఆయా సమయాలలో వారు ఏం చేయాలి. అందుకనే మనం పెద్ద పెద్ద ప్రఖ్యాతమైనటువంటి కోటలు చూస్తే ఆ కోటకు రక్షకుడుగా హనుమంతుల్ని పెడతారు. ప్రాచీనమైన కోటలు చూడండి. అంటే దుర్గరక్షకుడుగా కూడా ఆయా స్థానాలలో ఇలాగా చూపించడం జరుగుతోంది. ఈ హనుమద్ స్మరణ చేత ఇవన్నీ కూడా పారిజాత తరుమూలవాసినం ఆంజనేయం పాటలాస్యం స్వర్ణాద్రి సమవిగ్రహం పారిజాత ద్రుమూలస్థం చింతయేత్ సాధకోత్తమః ఏవం ధ్యాత్వా జపేల్లక్షం దశాంశం జుహుయాత్తిలైః త్రిమద్భక్తైర్యజేత్పీఠే పూర్వోక్తే పూర్వవత్సుధీః అని ఇలాగా ఆయా పారిజాత మూలం, పారిజాత చెట్టు ఉన్నది, దాని మూలం అంటే ఆ వేర్ల దగ్గర ప్రారంభంలో
అక్కడ ఆంజనేయుని ధ్యానం చాలా విశేషం. పారిజాత తరుమూలవాసినం భావయామి పవమానందనం అంటూ చదువుతుంటాం కదా. కనుక పారిజాత మూలంలో ఆంజనేయుణ్ణి ఎలాగా పాటలాస్యుడు స్వర్ణాద్రి సమ బంగారపు ఛాయతో ఉన్నటువంటి ఆ హనుమంతుణ్ణి ధ్యానం చేసి ఇలాగా హోమాదులు చేస్తే సర్వగ్రహాలు తొలగిపోతాయి అని, ఈ మంత్రాలను గురువు ద్వారా పొంది రహస్యంగా ఉంచాలి అని పరీక్షించి కానీ శిష్యుడికైనా కుమారుడికైనా సరే ఉపదేశించాలి. కానీ ఏదో వనవాడు కదా అని చెప్పకూడదు. పరీక్షించి అంటే వాడు చేయగలరా లేదా, తాత్కాలికంగా కొంతమంది ఏదో చేస్తాం అనేది అది 4 రోజులు చేసేది వదిలిపెట్టేసేది. అలాగ చేయకూడదు, అది మహాదోషం అన్న. అలా వదిలిపెట్టాలి అని, ఇది చేయలేమో అనిపిస్తే గురువులకు చెప్పాలి, ఆయన అనుమతితో ఆవు చెవులో చెప్పాలని కూడా పెద్దల యొక్క సంప్రదాయం. అందుకనే ఆలోచించే మంత్రాన్ని తీసుకోవాలి. నామానికి దోషం లేదు. అందుకనే కలిలో నామం, మనం అన్నగత ప్రాణులం, సరిగ్గా అలసులు, మందబుద్ధులు, దీర్ఘరోగులు, భాగవతంలో మనకు చాలా సర్టిఫికేట్స్ ఇచ్చారు. అలసత్వం, ఏ పని చెయ్యాలన్నా కూడా చేద్దాంలే అనిపిస్తుంది. బుద్ధిమాంద్యం, ఆ బుద్ధి పోని తీక్షణంగా ఉండి ఆయా షడ్దర్శనాదులు ఇలాగ రకరకాలైనటువంటి గ్రంథాలు మనకు ఇచ్చారు కదా, వాటి ద్వారా మనం అవగాహన చేసుకుంటామా, అది చేయలేదు. ఆ సునిశ్చితమైనటువంటి సుసూక్ష్మసార్వసర్వేషామంతరాత్మ తస్తుస్తస్తుషాం జంగమో జంగమానాం విభుర్విభూనాం విభవోద్భవాయ నమః అని పారమాత్మిక ఉపనిషత్తు చెప్తోంది. అంతర్యామిగా ఉన్నటువంటి ఆ పరమాత్మని సునిశ్చితమైన సూక్ష్మమైన బుద్ధితో అవగాహన చేసుకోవటం అది అసాధ్యమే. దీర్ఘలోగులు, పోనీ ఒక 3 గంటలు కదలకుండా, వెన్ను వంచకుండా దృఢంగా అలాగ కూర్చొని ఒక నామమో మంత్రమో ధ్యానమో జపమో చేస్తాడా, అది చేయలేదు. కాళ్ళు పట్టేస్తున్నాయండి, ఎంతసేపు కూర్చుంటామా అనిపిస్తుంది. కాబట్టి ఇలాంటి వాడు ఎలాగా, అది కూడా ఆలోచించి మహర్షాదులు నామం చేయరా, పడుకోని చేయి, కూర్చొని చేయి, తిరుగుతూ చేయి, అన్నం తింటూ చేయి. గోవిందేతి సదా స్నానం, గోవిందాన్ని స్నానం చేయి. కబలే కబలే కుర్వన్ గోవింద కీర్తనం, ప్రతి ఆహారపు ముద్ద తీసుకునేటప్పుడు గోవిందా గోవిందా అని తినరా. ఇంత సులభంగా ఆ నామాన్ని స్మరించడం చేత మంత్ర జప ఫలమే కలుగుతోంది. కనుక ఇలాగా అనేకమైన మంత్ర విశేషాలు చెప్పారు. అందుకనే గురువు శిష్యులు చెయ్యకపోతే ఆ శిష్యుడి యొక్క పాపం గురువుకి పోతుంది. అలాగే ఇంటిలో పిల్లలు సరిగ్గా నడవకపోతే ఆ పాపం తల్లిదండ్రులకి పడుతుంది. తల్లిదండ్రులు చేసే పాపపుణ్యాలు కూడా పిల్లలకు వస్తాయి. కాబట్టి ఇదంతా ఒకరికి ఒక అనుబంధం ఉన్నది. కాబట్టి మనం ఎలాగ ఉండాలి ఆలోచన చేయాలి. ఈ హనుమద్ భజనాసక్తి బుద్ధిమంతుడు కార్తవీర్యార్జునుని కూడా విశేషంగా ఆరాధించి, అంటే ఇవన్నీ కూడా కోర్కెల వలయంలో చిక్కుకున్నటువంటి వాడిని నీవు కోరడా మంచిదే, కోరిక ఉండవచ్చు. సకామహ, కోరికలతో ఉన్నా అది దోషం కాదు. ఆ కోరికలు తీరటానికి బాహ్యమైనటువంటి ఆయా సాధనములో ఏదో ఒకటి వాడు ప్రయత్నం చేస్తాడు. కొన్ని సమయాల్లో కావు. అటువంటిప్పుడు ఏమిటి అంటే మనకు మంత్రశాస్త్రం చక్కగా ఇదిగో ఈ మంత్రాన్ని ఉపాసించి, లేదా ఉపాసించిన వారి దగ్గరికి వెళ్ళి ఆశ్రయించి వారి ద్వారా ఏ తీర్థమో మంత్ర ఏదో ఒక దాన్ని పొంది వారి ద్వారా అయినా నీవు సాధన చేయి. చాలా కోకొల్లలుగా అలాగా ఉన్నాయి. మహానుభావులంతా చేసింది అదే. వారు దారిద్ర్య స్థితిలో ఉండి సమాజంలో ఉన్నటువంటి వారి దారిద్ర్యాన్ని పోగొట్టారు. ఎంత గొప్ప స్థితి! విద్యారణ్యుల వారు పూర్వాశ్రమంలో ఆయన మంత్ర జపం చేసి అమ్మని ప్రార్థిస్తే, నీకు ఈ జన్మలో ధనయోగం లేదని,
నీకు ఆ డబ్బులు రావురా నాయన అంటే వెంటనే ఆయన సన్యసించారు. అమ్మా ఇంకొక జన్మ కదా అని అంటే ధనవర్షం కురిపించింది. ఏం చేశాడు ఆయన? విజయనగర సామ్రాజ్యాన్ని నిర్మాణం చేయించాడు. ఆయనేం పెట్టుకోలేదు. అలాగే ఎంతోమంది మహానుభావులు. కనుక ఇక్కడ కార్తవీర్యార్జును నారద మహర్షి అడుగుతాడు, కార్తవీర్య ప్రభృతయో నృపా బహువిధా భువి జాయంతేధ ప్రళీయంతే స్వస్వకర్మానుసారతః. తమ తమ కర్మానుసారంగా కార్తవీర్యార్జునులు లాంటి మహారాజులు, యోగులు, భక్తులు చాలామంది పుడుతూ ఉంటారు. వారి జీవన క్రమంలో ఎన్నెన్నో సాధిస్తారు. వారందరినీ వదిలివేసి కార్తవీర్యార్జునుని గురించి చాలా గొప్పగా చెప్తున్నావేమిటయ్యా అని సనత్కుమారుల వారిని అడిగాడు నారద మహర్షి. హనుమంతుని జపించిన వారు ఈయనని కూడా స్మరించాలి అని అంటే అప్పుడు ఆయన అంటారు, శృణు నారద వక్ష్యామి సందేహ వినివృత్తయే యథా సేవ్యత్వమాపన్న కార్తవీర్యార్జునో భువి. చాలా గొప్పవాడు ఆయన. అందరి రాజుల్లాగా కాకుండా కార్తవీర్యార్జునుడు ఒక దేవతాస్థానంగా ప్రాణుల చేత సేవించబడినటువంటి వాడు ఎలాగయ్యాడు అంటే కార్తవీర్యార్జునుడు సుదర్శనాంశ సంభూతుడు. సుదర్శనావతారం అన్నారు. ఎస్ సుదర్శన చక్రస్యావతార పృథ్వీ తలే దత్తాత్రేయం సమారాధ్య లబ్ధవాంస్తేజ ఉత్తమం. కార్తవీర్యార్జునుడు అసలు పేరు అర్జునుడు. ఆ కృతవీర్యుని యొక్క సంతానం వల్ల కార్తవీర్యార్జునుడు దత్తాత్రేయుని ఆరాధించి, ఇక్కడ కూడా ఉపాసనే, ఆ శ్రీమన్నారాయణుని యొక్క అవతారమే దత్తాత్రేయుడు. అంటే పరమాత్మ అత్రి అనసూయల్. అత్రి అంటే త్రిగుణాతీతమైన స్థితిలో ఉన్నటువంటి వాడు. భగవద్గీత నిస్త్రైగుణ్యో భవ అర్జున అని చెప్పింది కదా, దానికి స్వరూపమే ఈయన. అనసూయ, అసూయ లేనటువంటి స్థితి, పారమ్యాన్ని పొందింది ఆ తల్లి. ఇతరుల యొక్క గుణాలని దర్శిస్తూ దోషాలు ఆరోపించకుండా చూడకుండా ఉండటమే అనసూయాత్వం. అసూయ లేకపోవడం. అనసూయాత్వం అంటే అసూయ లేకపోవడం, త్రిగుణాతీత స్థితి. ఈ రెండు కలిగితే ఏమవుతుంది? పరమాత్మ తనను తాను దత్తం చేసుకుంటాడు. అదే దత్తాత్రేయుడు. ఆ మహాయోగి ఆయన గురు రూపంగా కృతయుగం నుంచి ఈనాటికి ఉన్నటువంటి వాడు. ఆ దత్తాత్రేయుని ఆరాధించి గొప్ప తేజస్సు పొందాడు. మామూలు మనిషి కూడా మహోన్నతుడు ఎప్పుడు అవుతాడు అంటే దీనివల్ల అవుతాడు. స్మరిస్తేనే చాలట. స్మరణాదేవ నారద కార్తవీర్యార్జున అని స్మరిస్తేనే చాలు, యుద్ధంలో జయం కలుగుతుంది. పోయిన వస్తువులు లభిస్తాయని పెద్దవాళ్ళు కూడా చెప్పేవారు. ఆ స్తోత్రాలు ఏవో ఉన్నాయి. అది ఒకవేళ ఎవడైనా దొంగతనం చేసినా కార్తవీర్యార్జునుని స్మరిస్తే మళ్ళా పోయిన వస్తువులు దొరుకుతాయి అని. ఆ మంత్రాన్ని అన్ని తంత్రాలలో రహస్యంగా ఉంచారు మనవారు. సర్వసిద్ధి ప్రదాయకమైనటువంటిది అని ఇలాగా దాని యొక్క స్థితిని చూపించారు. 500 బాహువులతో ఒక దక్షిణ బాహువుకి 500 చేతులు, ఇలాగా ఈ వామ బాహువుకి 500 చేతులతో, అంటే 1000 సహస్ర బాహువులతో ఉన్నటువంటి వారు. రావణుడు కూడా ఒకసారి వెళ్ళాడు, ఏదో పరీక్షిద్దామని. ఉత్తరాఖండ్లో వస్తాడు. నర్మదా నదీ తీరం, ఇప్పుడు పుష్కరాలు జరుగుతున్నాయి కదా నర్మదా, అక్కడకు ఈయన వెళ్ళాడు. ఆయన ఏదో పూజ చేసుకుంటూ ఉన్నాడు. రావణుడు ఆయన మీద యుద్ధానికి కార్తవీర్యార్జునుడి మీదకి వెళితే కొంచెం ఖాళీ ఉందని పూజ చేసుకుంటున్నాడు. ఈ బాహువులు 1000 బాహువులు ఇలాగ అడ్డంగా పెట్టి ఆయన జలక్రీడ ఆడుతున్నాడు. కార్తవీర్యార్జునుడు మహాబలవంతుడు. పుట్టినప్పుడు చాలా సొట్టగా ఏమీ బలహీనంగా ఉన్నటువంటి వాడు.
ఆయన తపస్సు చేసి ఆ మంత్ర జపం చేత ఎదురే లేకుండా 1000 బాహువులు పొందాడు అని. అలాగే మనకు మార్కండేయుడు కూడా 16 ఏళ్ళ ఆయన ఆయుర్దాయం, కానీ తపస్సు చేత ఈ మంత్ర జపం చేత ఆయన 7 కల్పాలు జీవించాడు. పురాణ కాలంలో కదండి అంటారేమో, ఇటీవల కూడా చాలామంది మహానుభావులు అలాగా ఉన్నారు. అలాగా ఆపివేస్తే ఈ వెనక్కి తన్ని ఈ తరంగాలన్నీ కూడా వచ్చి ఈ రావణులు చేసే పూజా ద్రవ్యాలు అన్నీ కొట్టుకుపోయాయి. కోపం వచ్చింది. ఎవర్రా అంటే ఇదిగో వెంటనే పిలిచాడు. ఆయన మీదకు వెళితే వచ్చి కాదంటే కూడా యుద్ధానికి పిలిచాడు. వచ్చి వెళ్ళి ఒక చిన్న వానరాన్ని కనుక పట్టి దీంట్లో వేసినట్టుగా, జైల్లో వేసినట్టుగా రావణుని తీసుకొని వెళ్ళి జైల్లో వేస్తే అప్పుడు తాతగారు వచ్చి పులస్తులు వచ్చి మావాడు రానాయన వాడిని వదిలిపెట్టే అని రికమెండ్ చేస్తే వదిలిపెట్టేశారు. అప్పుడు ఏదో ఇద్దరు కూడా వాడి దగ్గర కార్తవీర్యార్జునుడి దగ్గర వాడు ఎదురు దెబ్బలు తిన్నాడు రావణుడు. కనుక ఇలాగా ఆ స్వర్ణమాలా శోభితుడైనటువంటి వాడు దధతం స్వర్ణమాలాఢ్యం రక్తవస్త్ర సమావృతం చక్రావతారం శ్రీ విష్ణోధ్యాయేత్ అర్జున భూపతిం. ఈ విష్ణు చక్రావతారమైన కార్తవీర్యార్జునుని ధ్యానించాలి అని ఇక్కడ చెప్పిన ఆ మంత్రాన్ని 1 లక్ష జపం చేసి ఒక దాంట్లో 10వ వంతు బియ్యంతో నువ్వులతో పాయసంతో హోమం చేయాలి, విష్ణుపీఠంలో పూజించాలి. ఇలాగ దానికి చెప్పారు. ఇది చేస్తే అప్పుడు వాడికి ఆ మంత్ర ప్రయోగ వాడి అవసరాలకు కోర్కెలు తీర్చుకునే స్థితి కలుగుతోంది అని చెప్పారు. ఆ పూజ ఎలాగ చెయ్యాలి అనేది కూడా నమో భగవతే శ్రీ కార్తవీర్యార్జునాయ సర్వదుష్టాంతకాయ తపోబల పరాక్రమ పరిపాలిత సప్తద్వీపాయ సర్వరాజన్య చూడామణయే మహాశక్తిమతే సహస్రదహన హుం ఫట్ అనేటువంటి దాన్ని, ఇది 63 అక్షరాలతో ఉన్నటువంటిది. సర్వ విఘ్నాలు దీనివల్ల తొలగిపోతాయిట. రాజన్య చక్రవర్తి వీర శూర మాహిష్మతీపతి రేవాంబు పరితృప్త హస్త ప్రచాదిత దశాస్య అని ఇలాగ నర్మదా తీరంలో ఆయన జలకాలాడుతున్నట్లుగా ఆ జల ప్రవాహాన్ని అరికట్టినటువంటి రాజశ్రేష్ఠుడిగా ధ్యానం చేసి 10,000 జపం చేస్తే దానివల్ల కూడా విశేషమైన స్థితి కలుగుతోంది అని అన్నారు. కార్తవీర్యాయ విద్మహి మహావీర్యాయ ధీమహి తన్నో అర్జున ప్రచోదయాత్ అని ఆ ప్రయోగం, ఆ మంత్ర ప్రయోగం. ఈ హోమం చేస్తే కూడా దొంగలు పారిపోతారు అని ఆయనకు కూడా దీప విధి ఉన్నది. వైశాఖ శ్రావణ మార్గశీర్ష కార్తీక ఆశ్వయుజ పౌష్య మాఘ ఫాల్గుణ మాసాలలో దీపారంభం చెయ్యాలి అని. అప్పుడు ఏ విధంగా ఎలాగ చెయ్యాలి? కార్తవీర్యార్జునాయ మాహిష్మతీ నాథాయ సహస్రబాహవే సహస్రక్రతుదీక్షిత హస్తాయ దత్తాత్రేయ ప్రియాయ ఆత్రేయాయ అనసూయా గర్భరత్నాయ నమః అని స్మరించాలి అని. ఇలాగ చేస్తే సంతానం అన్నీ కూడా విశేషంగా కలుగుతాయి. ఇలాగ కార్తవీర్యార్జునుని గురించి చెబుతూ ఎవరెవరు ఏ దేవతలు ఏ క్రియాకలాపాదుల చేత సంతృప్తులై వరాన్నిస్తారు అది కూడా చెప్పాడు. దీపప్రియ కార్తవీర్యో మార్తాండో నతివల్లభ స్తుతిప్రియో మహావిష్ణు గణేశస్తర్పణ ప్రియ దుర్గార్చనా ప్రియ నూనం అభిషేక ప్రియ శివ తస్మాత్ తేషాం ప్రతోషాయ విదధ్యాత్ తత్తదాదరాత్ అని కూడా చెప్పారు. అంటే ఏంటి అంటే కార్తవీర్యార్జునుడు దీపప్రియుడట. ఆయనకు దీపారాధన చేస్తే పూజ చేస్తే సంతోషిస్తాడు. సూర్యుడు నమస్కార ప్రియుడు అన్నాడు. అందుకనే సూర్య నమస్కారాలు ఉదయాన్నే నిద్రలేచి ఉదయించడానికి సూర్యోదయానికి ముందే లేచి స్నానం చేసి ఆ సూర్య భగవానుడికి నమస్కారం చేస్తే సూర్యాయ నమః అన్నా చాలు.
అలాగ నమస్కారం చేయడం నమస్కార ప్రియుడట ఆయన. మహావిష్ణువు స్తుతి ప్రియుడు అని, ఆయనని స్తోత్రం చేయాలి. అందుకనే విష్ణు సహస్రనామం ఇవన్నీ కూడా స్తోత్రం చేస్తే అది అంటే ఈ తక్కినవేవి పూజ చేయకూడదని కాదు, ప్రధానంగా ఇది అని. గణేశుడు తర్పణ ప్రియుడట. అలాగనే దుర్గా అర్చన ప్రీత, శివుడు అభిషేక ప్రియుడు. ఇలాగా ఆయా ఉపాసకులు ఇలాగ చేయాలి అని చెప్పడం జరుగుతోంది. ఇప్పుడు కార్తవీర్యార్జున కవచం హనుమత్ కవచం వినాలనుకుంటున్నాను అన్నాడు నారదుడు. ఆయనకేం అక్కర్లా, మన కోసమే. నారద మహర్షి అలా అడిగితే సనత్కుమారుడు వారు చెప్తారు, సహస్రాజిత్య సంకాసే నానారత్న సముజ్వలే భాస్వధ్వజ పతాకాధ్యే తురగాయుత భూషితే మహాసంవర్తకాంబోధి భీమరావా విరావిని సముద్ధృత మహాఛత్ర వితానత వియత్పథే శ్రీమచ్చక్రం హరేరం స్యాత్ అవతీర్ణం మహీతలే సమ్యగాత్మాదిభేదేన ధ్యాత్వా రక్షా ముదీరయేత్ అని ఇలాగా చాలా అద్భుతమైనటువంటి ఇది ఈ కవచం. కవచం అంటే మనం ఏ విధంగా అయితే పైన ఉత్తరీయమో చొక్కానో వేసుకొని చలిగాలి నుంచి ఎండ నుంచి శరీరాన్ని ఎలాగైతే రక్షించుకుంటామో అలాగే మంత్రాత్మకమైనటువంటి కవచాన్ని ధరించడం చేత మనకు అనేక ఆటంకాలు బాధలు అవన్నీ కూడా తొలగిపోతాయి అని. కనుక ఇలాగా ఆ చక్రధారి అయినటువంటి వాడు మమ్మల్ని ఆయా స్థానాలలో ఉండి అనుగ్రహించాలి అని కార్తవీర్యార్జునుని యొక్క స్మరణ చేతని సకల శుభాలు కలుగుతాయి అని. ఆ దుఃఖ హాని రవిఘ్నస్య ప్రజావృద్ధి సుఖోదయ వాంఛాప్తిరతి కళ్యాణం అవైషమ్యమనామయం అని అప్రధృష్యతమత్వంచ మహాసామర్థ్యమేవ చ సంతు మే కార్తవీర్యస్య హైహయేంద్రస్య కీర్తనాత్. ఆ మహారాజుని కీర్తిస్తేనే చాలు సకల శుభాలు కలుగుతాయి, మహాసామర్థ్యం కలుగుతుంది. ఏ పని చెయ్యాలన్నా కూడా మనకు ఒక సామర్థ్యం ఉండాలి కదా. వాడు చాలా గొప్పవాళ్ళు, పుట్టుకతో ఎవరు గొప్పవాళ్ళు కాదు. వాడు చేసే పనుల వల్ల, వారికి ఉండేటువంటి అవగాహన వల్ల వారిలో సామర్థ్యం, స్కిల్స్ అంటాం కదా, అలాగా అన్నిటిలో వీటిల్లో కూడా అలాంటిదే అని. ఇలాగా పుణ్యవర్ధనమైనటువంటి సర్వపాప ప్రశమనం సర్వోపద్రవనాశనం సర్వశాంతికరం గుహ్యం సమస్త భజనాశనం. సమస్త భయాలు తొలగిపోతాయి. సర్వశాంతికరం, విజయార్థప్రదం, సంపత్ప్రదం, శుభకరం అనేటువంటిది ఈ సర్వాభీష్ట సిద్ధిని పొందుతారు అని. ఈ కవచాన్ని రాత్రిపూట అంటే ఇప్పుడు మనకు పుస్తకాల్లో చాలా చోట్ల దొరుకుతాయి. అవి 27 సార్లు జపిస్తే శత్రు జయం కలుగుతుంది. అలాగే బంధ విముక్తి, ప్రయాణ కాలంలో ప్రయాణం చేసేటప్పుడు ఇవి చదివినా చాలా విశేషమని. ఈ శ్రీ చక్రావతారం సేవించేటువంటి వాడు మహావిష్ణు చక్రం చేత ఎప్పుడు కూడా రక్షించబడతాడు. ఇది నీవు ధరించవయ్యా, స్వీకరించు అని. ఇప్పుడు హనుమత్ కవచాన్ని కూడా అలాగనే చెప్పడం జరుగుతోంది. దానివల్ల కూడా ఉపద్రవాలు తొలగిపోతాయి అని ఆయన అనుభవాన్నే చెప్పడం జరుగుతుంది. ఆయన అనుభవం ఏమిటో, ఆ విశేషాలు ఏమిటో మళ్ళా క్రమంగా దర్శిద్దాం. శ్రీకృష్ణ గోవింద హరే మురారే హే నాథ నారాయణ వాసుదేవ గోవింద జయ జయ గోపాల జయ జయ రాధారమణ హరి గోవింద జయ జయ హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే హరే. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహిషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు.
శ్రీయకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. బలం విష్ణోః ప్రవర్ధతాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. వాసుదేవ నారాయణ ముకుంద మాధవ శ్రీహరి గోవింద వాసుదేవ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద 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 గోవింద.